ఒక లాంగ్వేజ్ కోసం 700 కోట్లు ఖర్చు పెడతారా? అవునండి. ఆస్ట్రియాలో జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ అండ్ ఇంటిగ్రేషన్‌కి అప్రాక్సిమేట్‌లీ 67 మిలియన్ యూరోస్ అంటే 700 కోట్లు ఖర్చు పెట్టిండ్రు 2024లో. నన్ను చాలామంది డీఎంలో అడుగుతూనే ఉంటారు. జర్మన్ లాంగ్వేజ్ ఇంపార్టెంటా? కంపల్సరీయా? అని. వాళ్ళందరికీ ఇదే ఆన్సర్. ఆస్ట్రియాలో జర్మన్ లాంగ్వేజ్ అన్నది ఇంపార్టెంట్ కాదండి. క్రిటికల్, మ్యాండేటరీ. వేరే ఆప్షనే లేదు. ఇంగ్లీష్ కోర్స్లో మీరు ఎంటర్ అయినా సరే మిమ్మల్ని వదలరు. జర్మన్ లాంగ్వేజ్ కోర్స్లోనే కూర్చోబెడతారు. ఆస్ట్రియన్ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉంది. కిడ్స్ అయినా సరే, అడల్ట్స్ అయినా సరే, హైలీ స్కిల్ లేబర్ అయినా సరే, ప్రొఫెషనల్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, రెఫ్యూజీస్ అయినా, అసైలమ్స్ అయినా సరే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. దీంట్లో హైలైట్ ఏంటంటే వాళ్ళు మనకి డబ్బులు ఇచ్చి మరీ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. అంత సీరియస్గా ఉన్నారు ఇక్కడ. మీకు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం ప్రాబ్లం లేదంటే యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు ఆస్ట్రియా. ఇప్పుడు రీసెంట్గా వేరే కంట్రీస్ కూడా ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ నేషనల్ లాంగ్వేజ్ అనేది డిజపియర్ అయిపోతుందేమో అని భయపడుతున్నారు. లాంగ్వేజ్ ఇంపోజిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వస్తారా ఆస్ట్రియాకి? బై.